26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. శుభమస్తు. శ్రీరామ జయం. రామచంద్రమూర్తిని స్మరించవలసిన రోజు ఆదివారం. అట్లాగని ఇతర వారాలలో కూడా స్మరించకూడదు అని మాత్రం ఎంత మాత్రమో చెప్పబడలేదు. ప్రతిరోజు శ్రీరామనామ స్మరణ చెయ్యాలి, రామకోటి రాయాలి. అలాగే ప్రత్యేకంగా ఆదివారం రామ ఆరాధన విశేష యోగదాయకం, ఫలదాయకం. రామచంద్రమూర్తి ఇనవంశకుల తిలకుడు, సూర్యవంశములో ప్రభవించిన చక్రవర్తి. రఘువంశము అని పేరు, సూర్యవంశము అని పేరు. దాశరథి అంటే పొంగిపోతాడా రామచంద్రమూర్తి. ఆ వంశానికి రామనామం కంటే కూడా రఘునామమే ప్రత్యేకం. ఎందుకు ఇలా ప్రత్యేకం? రామచంద్రమూర్తి తన క్రమశిక్షణతో, తన నిర్వహణతో, తన ప్రవర్తనతో మనకందరికీ మన జీవితాలను ఎలా కొనసాగింపజేసుకోవాలో బోధించిన మానవ స్వరూపం గల, పుంసామోహన రూపం గల దేవదేవుడు. కాబట్టే ఆ స్వామి మనకంటే కూడా అతి దుఃఖంగా ఇల్లాలని పోగొట్టుకుని విలపించాడు. సీతాపహరణం అనంతరం రాముడి విలాపం, దుఃఖం విన్నవారికి ఎవరికైనా కూడా భర్త ఇలా ఉండాలి అనే ఆలోచన కలుగుతుంది. సంతానం కలిగిన అనంతరం కుశుడు, లవుడు 8 సంవత్సరాలు వాల్మీకి ఆశ్రమంలో జీవితం గడిపారు. తాను అశ్వమేధయాగం నిర్వహించే సమయంలో అయోధ్యకు విచ్చేశారు. తన సభలోనే తన కథనే గానం చేశారు. వారిని చూచాడు, గుర్తించాడు, తెలుసుకున్నాడు. వీరే నా కుమారులు అంటూ గ్రహించాడు. అయినా కూడా ఆ రామచంద్ర ప్రభువు ప్రభుధర్మంలో ఉన్నాడు కనుకనే వెంట వచ్చిన ఆ మహర్షి వాల్మీకిని సంబోధించి, గురువర్య జానకిని సభకు రప్పించండి అంటూ ఆజ్ఞాపించాడు. ప్రభువు రామచంద్రమూర్తి మనుష్యులకు ప్రతీకాత్మకంగా, మనకందరికీ కూడా ప్రతీకగా ఎలా జీవించాలో నడుచుకొని బోధించాడు. కాబట్టే ఆ స్వామిని మనం ధర్మమూర్తిగా, మానవత్వం మూర్తి భవించిన ధర్మస్వరూపంగా మారీచుడు సైతం కీర్తించిన ఆ ఘట్టాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాం. తండ్రి మాట జవదాటని కుమారుడు రామచంద్రమూర్తి. అలాగే తమ్ముడు భరతుడు విచ్చేసి తిరిగి రావలసినది అని చెప్పగా నిరాకరించిన ఆ రాముడు అదే భరతుడి కోరికను మన్నించి పాదుకలను కూడా అందించాడు. ఒకచోట భరతుడు అందించిన పండ్లు ఫలములను త్రోసిరాజని ఉపవాస దీక్ష స్వీకరించిన ఆ రామచంద్రమూర్తి మరో చోట శబరి అందించిన ఆ ఫలములను కంటి చూపుతో చూచి అనుగ్రహించాడు. ఏ సందర్భాన్ని చూచినా కూడా రాముడు పూర్ణమైన ధర్మమూర్తి. ఎవరిని నొప్పించకుండా, ఎవరు ఏది అడిగినా వారికి అది అందిస్తూ తన జీవనాన్ని పవిత్రంగా ఇలా మానవ మనుగడ ఉండాలి, ఇలా నడుచుకోవాలి అంటూ మూర్తి భవించిన వేదధర్మమంతా కూడా సారంగా చూస్తే అది రాముడు అని బోధించిన ఈ వృత్తాంతాన్ని ఆదివారం నాడు మనం స్మరించుకోవాలి. సనాతన ధర్మంలో సెలవు రోజు అంటూ ఎప్పుడూ ఉండదు. అలాగే జ్యోతిర్విజ్ఞానములో నక్షత్రములలో అశ్విని మొదటిది, తిథులలో పాడ్యమి మొదటిది. అలాగే వారములలో ఆదివారం మొదటి వారం. సంకల్పానికి శ్రీకారం చుట్టవలసిన వారం ఆదివారం, వారాలలో ఒకటి మొదటి వారం. ఈరోజు మనం చేసే సంకల్పం ఎలా ఉండాలి అంటే, మానవ మనుగడకు, అలాగే ఇంకా ఆనందకరంగా, మరింత శోభాయమానంగా, మానవత్వానికి దగ్గరగా ఉండాలి అంటే రామకథనే స్మరిస్తూ, రాముడికి ఉన్నటువంటి 16 గుణాలలో ధర్మజ్ఞశ్చ, కృతజ్ఞశ్చ, సత్యవాక్యో, దృఢవ్రత, ఈ లక్షణాలలో ఏ ఒక్కటి అయినా నాకు రావాలి అనే సంకల్పంతో నూనెతో చేసిన పదార్థాలు తినకుండా, బియ్యం పదార్థాన్ని కూడా సాయంత్రం వరకు స్వీకరించకుండా, మద్యమాంసాల ప్రస్తావన లేకుండా, ఇతర భౌతిక శరీర సుఖాపేక్షలు లేకుండా జీవితం గడిపినట్లయితే ఆదివారం ఇది దేవతకు సంబంధించిన, దైవానికి సంబంధించిన, దైవత్వ భావానికి సంబంధించిన వారంగా గడిపినట్లయితే సంపూర్ణమైన రామ అనుగ్రహం మనకు లభిస్తుంది. ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు రాహుకాలం. ఈ సమయంలో నామరామాయణాన్ని, శుద్ధ బ్రహ్మపరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ, 108 నామాలలో సంపూర్ణ ఆ రామాయణాన్ని విన్నా అన్నా ఎలా చూచినా సంపూర్ణమైన రామానుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. తెలుసుకుందాం, పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీం రామ్ రామాయ నమః. శ్రీరామ జయం.